ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ రోడ్లు గుంతలమయంగా మారాయి. ఈ నెల 15 వరకు 28% తక్కువ ఉన్న వర్షపాతం తాజాగా పడ్డ వర్షాలతో 2% ఎక్కువకు చేరింది. ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్లు వర్షాలు పడటంతో జాతీయ రహదారి సైతం గుంతలతో నిండిపోయింది. అంబర్పేట, రేతిబౌలి, ఉప్పల్, రామంతపూర్ ప్రధాన రోడ్లపై పాటు కాలనీ రోడ్లు గుంతలుగా మారాయి. గుంతలు పూడ్చమండని జీహెచ్ఎంసీ యాప్, సోషల్ మీడియా ద్వారా కంప్లైంట్లు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని వాహనదారులు చెబుతున్నారు. ఇక గుంతల రోడ్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. వరుసగా కురిసిన వర్షాలతోటి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా జూలై 16 నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. జూలై 19, అదేవిధంగా 21, 26 వరకు కూడా, ఈ నెల 26 వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా సాయంత్రం సమయాలలో ఉన్నట్టుండి ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కొన్ని రోడ్లన్నీ కూడా గుంతలుగా మారిపోయాయి. అయితే గుంతలు ఏర్పడినప్పటికీ జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా ఇతర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్, ఇంకా ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేకపోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ నెల 15 వరకు, జూలై 15 వరకు -28% వర్షపాతం నమోదుగా ఉంటే 10 రోజుల పాటు కురిసిన వర్షాలతోటి +2 అంటే 2% ఎక్కువగానే వర్షాలు నమోదయ్యాయన్నట్టు కూడా మనకి వాతావరణ లెక్కల ద్వారా తెలుస్తున్నాయి. ఇక సాధారణంగానే గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అదేవిధంగా ఉదయం, సాయంత్రం సమయాలలో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా ఇతర వాళ్ళ పనుల కోసం వెళ్ళే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రోడ్ల మీదకి వస్తుంటారు. దీంతో ప్రధాన రోడ్లలో బేగంపేట్, గచ్చిబౌలి, ఉప్పల్, అదేవిధంగా మరికొన్ని ఏరియాలలో ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. సాధారణంగా ఉండే ట్రాఫిక్ జామ్తో పాటు ఈ గుంతలు ఏర్పడడంతో ఆ ట్రాఫిక్ జామ్ అనేది ఇంకాస్త ఎక్కువ టైం పడుతుంది. అంటే కిలోమీటర్ల మేర ఈ వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు అంబర్పేట ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడింది. అరగంట పాటు కూడా వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఉప్పల్ నేషనల్ హైవే మీద మొత్తం 1 కిలోమీటర్ల మేర గుంతలు ఏర్పడడంతో అటు వరంగల్ నుంచి, యాదాద్రి భువనగిరి నుంచి, నల్గొండ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఉప్పల్ దగ్గరికి వచ్చేసరికి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జిల్లాల నుంచి సిటీకి రావడానికి పట్టేంత సమయం మళ్ళీ ఉప్పల్, బోడుప్పల్ నుంచి మెయిన్ ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వచ్చేందుకు మళ్ళీ అంతే సమయం పడుతుందని కూడా వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గుంతల సమయంతో ఉదయం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా టైం అంతా కూడా ఇక్కడే గడిచిపోతుంది, ఈ ట్రాఫిక్ జామ్లోనే ఉండిపోవాల్సి వస్తుందని కూడా ఒకవైపు బస్సులలో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించే ప్రజలు చెప్తున్నారు. ఇక ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభం కావడానికంటే ముందే అధికారులు, ప్రభుత్వం ఈ గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000, అంటే జిహెచ్ఎంసీలో చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 7,000 పైగా గుంతలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అయితే కేవలం 4,400 గుంతలను మాత్రమే పూడ్చారు. ఆ పూడ్చిన గుంతలను కూడా సరిగ్గా పూడ్చకపోవడంతో తొందరగానే మళ్ళీ గుంతలు పడ్డాయని కూడా ప్రస్తుతం మనం రోడ్ల పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గుంతలు పూడ్చడానికి సిమెంటు, ఇసుక, వీటితోటి ఆ గుంతలు పూడుస్తారు. అయితే ఇసుకని ఎక్కువ కలపడం ద్వారా సిమెంటుని వీటిని తగిన మోతాదులో కలపకపోవడంతో వెంటనే మళ్ళీ ఆ గుంతలు కొద్దిపాటి వర్షానికే పూడ్చిన ప్యాచ్ వర్క్ అంతా కూడా తొలగిపోయి మళ్ళీ పెద్ద ఎత్తున గుంతలుగా మారుతున్నాయని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇక సాధారణంగా ఈ బీటీ మిక్స్తో పాటు 20 mm, అదేవిధంగా 40 mm కంకరతోటి ఈ గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. గుంతలు పూడ్చే దానికంటే ముందు ఎక్కడైతే గుంత ఏర్పడిందో దాన్ని పూర్తిగా, ఆ ప్యాచ్ వర్క్ని పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి కట్ చేసి ఒక కొత్తగా ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఉన్నదాని మీదనే కొత్తగా పై పూతతోటి వేయడం వల్ల, మరమ్మతులు చేయడం వల్ల వేసిన కొద్ది రోజులకే ఆ గుంతలు అనేటివి మళ్ళీ ఏర్పడుతున్నాయి, ప్యాచ్ వర్క్ అనేది తొలగిపోతుందని వాహనదారులు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికైనా అటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, R&B అయినా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, HMDA, ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా సమన్వయంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పడిన గుంతలను పూడ్చాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బ్రిడ్జిల దగ్గర, అదేవిధంగా మరికొన్ని గ్రామాల మధ్యన కూడా కొన్ని ఈ కల్వర్ట్ల దగ్గర కూడా రోడ్ల గుంతలు ఏర్పడినట్టుగా కూడా వాహనదారులు తెలుపుతున్నారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే వీటన్నిటిని గుంతలను క్వాలిటీ తోటి ఈ గుంతలను పూడ్చాలని వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.